గుంటూరు జిల్లా ఫిరంగిపురం గ్రానైట్ క్వారీలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో 6 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఘటనా ప్రదేశం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అశోక్ అందిస్తారు. అశోక్, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? ఖచ్చితంగా అన్ని క్వారీల దగ్గర కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ క్వారీలో 6 చనిపోయారు కాబట్టి ఈ క్వారీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రతి క్వారీ దగ్గర పనిచేసే కూలీల పరిస్థితి ఇదే రకంగా ఉంటుంది. క్వారీ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి ప్రాణాలతో వస్తారో రారో గ్యారంటీ లేని పరిస్థితి ఉంటుంది. తాళ్లు కట్టుకుని పైకి ఎక్కటం, ఆ తాళ్ల మీద వేలాడుతూనే డ్రిల్లింగ్ చేసి అందులో జిలిటన్ స్టిక్స్ పెట్టడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ రాళ్ల మీద నుంచి దిగి వచ్చే వరకు, తర్వాత బ్లాస్ట్ చేసే సమయంలో కూడా ప్రతి క్వారీలో కూడా ఏదో ఒక రోజు చనిపోతున్న ఘటనలే మనకి కనపడుతుంటాయి. ఇవాళ ఒక్కరోజే మనం చూస్తున్న ఈ ఫిరంగిపురంలో ఉన్న ఈ క్వారీ దగ్గర 6 కూలీలు చనిపోయిన సందర్భాన్ని మనం ఒకసారి చూడొచ్చు. ప్రమాదానికి కారణమైన క్వారీని చూస్తున్నాం, ప్రమాద ఘటనా స్థలాన్ని మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తున్నాం. మనకు ఎదురుగా రాళ్ల గుట్ట ఏదైతే కనపడుతుందో ఆ కనపడుతున్న గుట్ట, మట్టితో కలిసి ఉన్న రాళ్ల గుట్ట అంతా కూడా పైనుంచి విరుచుకుపడింది. ఈ ప్రమాదానికి మూల కారణం రాత్రి పడిన భారీ వర్షానికి ఈ క్వారీ పైన మనకు ఎదురుగా కనిపిస్తుంది చూడొచ్చు, చెట్లు పైన మట్టితో నిండిపోయి ఉన్న ఈ క్వారీ ఉంది. దానివల్ల పైన ఉన్న మట్టి అంతా కూడా పూర్తిగా నానిపోయి ఉంది. అదే సమయంలో ఉదయం 9 గంటలకు పనిలోకి వచ్చిన ఈ కూలీలంతా కూడా తాళ్లు కట్టుకుని పైకెక్కి బండరాళ్ల మధ్యలో డ్రిల్లింగ్ చేస్తూ జిలిటన్ స్టిక్స్ పెట్టి ఆ బండరాలను పేల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో రాత్రి కురిసిన వర్షానికి పైన మన ఎదురుగా కనిపిస్తున్న ఆ మట్టి ఏదైతే ఉందో అది పూర్తిగా మెత్తబడిపోవటం, వీళ్ళ కదలికల వల్ల కావచ్చు, బ్లాస్టింగ్ల వల్ల కావచ్చు, అదంతా కూడా ఒక్కసారిగా కదిలి పైనుంచి విరుచుకుపడిపోవడం. అప్పటికే వీళ్ళు తాళ్లు కట్టుకుని బండల మధ్యలో ఉన్నారు. ఒక్కసారిగా విరుచుకుపడిపోయిన బండల కింద పడి వీళ్ళందరూ కూడా చనిపోయారు. 6 అక్కడికక్కడే స్పాట్లో చనిపోయారు. మనకు ఎదురుగా పసుపు రంగు తాళ్లు కూడా కనపడుతున్నాయి చూడొచ్చు. ఆ తాళ్లు కట్టుకునే కింది నుంచి పై వరకు ఈ కార్మికులంతా కూడా వేలాడుతూ పనిచేస్తూ ఉంటారు. ఆ బండరాళ్లను పేల్చడం కోసం మనకు ఎదురుగా ఆ తాళ్ళన్నీ కూడా దృశ్యాల్లో చూస్తున్నాము. ఆ బండరాళ్ళు పేల్చడం కోసం మధ్యలో డ్రిల్లింగ్ యంత్రాలను తీసుకెళ్లి ఆ డ్రిల్లింగ్ మధ్యలో హోల్స్ అనేవి చేస్తూ ఉంటారు. వాళ్ళు డ్రిల్లింగ్ చేయడానికి వినియోగించిన యంత్రం కూడా మనకు ఒకసారి దృశ్యాల్లో మనకు కనిపిస్తుంది చూడొచ్చు. అదే డ్రిల్లింగ్ యంత్రంతో వీళ్ళు హోల్స్ అనేది వేస్తున్న సమయంలోనే ఈ ఘటన అనేది చోటు చేసుకుంది. ఆ తాళ్లు పట్టుకుని వేలాడుతున్న సమయంలోనే పైనుంచి ఒక్కసారిగా మీద పడిన ఈ మట్టి బండరాల కుప్ప మీద పడటంతో దాని కింద పడిపోయారు. ఆ శిథిలాల కిందే వాళ్ళంతా కూడా ఉండిపోయారు. బయటికి తీసే లోపే వాళ్ళంతా అంత పెద్ద బండరాలు పట్టడంతో సహజంగా ఎవరైనా ప్రాణాలతో బయటికి రావడం అనేది కష్టం. 6 ఇక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇది ఒక లీజుకు తీసుకుని ఈ మైన్ని నడుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇల్లీగల్ క్వారీ అయితే కాదని అధికారులు స్పష్టం చేసి చెబుతున్నారు. కాకపోతే ముందస్తు జాగ్రత్త చర్యలు అనేది ఎక్కడా తీసుకోలేదు. వర్షం పడిన మరుసటి రోజు సహజంగా క్వారీ మైనింగ్ అనేది ఎక్కడా కూడా చేయరు. ఎందుకంటే పైనుంచి మట్టి పళ్ళు విరుచుకుపడే ప్రమాదం ఉంటుంది. అయినా కూడా ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అది కూడా కూలీలు వాళ్ళు రోజువారీ కూలీ వస్తుందన్న ఉద్దేశంతో ఇవాళ కూడా పనికొచ్చారు. ఈ పక్క కూడా మనం ఒకసారి చూడొచ్చు. రాత్రి కురిసిన భారీ వర్షానికి పైనుంచి టన్నుల కొద్దీ ఎర్రమట్టి అంతా కూడా ఏ విధంగా విరుచుకుపడిపోయి కుప్పలుగా కింద పడిపోయి ఉన్న దృశ్యాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదంతా కూడా రాత్రి పడిపోయిన మట్టి. ఇది పడిన తర్వాత కూడా కార్మికులు ముందుగా ఊహించలేకపోయారు. ఆ తర్వాత పక్కన పెద్ద ఎత్తున విరుచుకుపడుతుందని ప్రమాదాన్ని అంచనా వేయలేకపోయారు. మైన్ యజమాని ఎవరైతే ఉన్నారో అతను కూడా వీళ్ళని అప్రమత్తం చేయలేకపోయాడు. ప్రస్తుతం అదే నిర్లక్ష్యం 6 మరణానికి అనేది కారణమైంది. ప్రస్తుతం ఇద్దరు ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నారు. ననపనేని రాజకుమారి మహిళా కమిషన్ చైర్పర్సన్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలిస్తూ ఉన్నారు. ఒకసారి చెప్పండి, ఇప్పుడు మొత్తం చనిపోయారు 6. ఇక్కడ 6 చనిపోయారు కాబట్టి ఈ మైన్ నిర్లక్ష్యం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇలాంటి క్వారీలు రాష్ట్ర వ్యాప్తంగా వందల్లో ఉన్నాయి. ప్రకాశం జిల్లా నుంచి మొదలుపెట్టి గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లా నుంచి ఎక్కడ చూసినా కూడా ఇదే రకమైన నిర్లక్ష్యం ఉంది. ఏం చేయబోతున్నారు? ఇది బ్లాస్టింగ్ కాదు, పైన కొండ చర్యలు వాళ్ళు ఎక్కుతుంటే పైనుంచి విరిగిపడ్డాయని చెప్తున్నారండి. ఏదైనా సరే దీనిలో ఉన్నటువంటిది కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారు, దానికి లైసెన్స్ ఉందా లేదా, అది వాళ్ళ నిర్లక్ష్యమా కాదనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు వెంటనే మా మినిస్టర్స్ కూడా వస్తున్నారని ఇప్పుడే అందిన వార్త. అందరూ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి నేను హుటాహుటి ఇక్కడ రావడం జరిగింది. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి అంతా చూస్తూ ఉంటే చాలా ప్రమాదకరంగా కనిపిస్తూ ఉంది. ఒక విషయంలో మాత్రం పోలీసు అధికారులు నేను అభినందిస్తున్నాను. తెలియగానే క్రెయిన్లు తెప్పించి వెంటనే ఇద్దరిని సేవ్ చేయటం, ఒక 6 కూడా బయటకు తీసి హాస్పిటల్కి పంపించారు. వారు అప్పటికే మరణించి ఉన్నారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే నేను అదే అడుగుతున్నాను, ఇప్పుడు అసలు ఊళ్ళల్లో కూడా ఎవరన్నా ఇక్కడ పని వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే ఇప్పుడు ఇబ్రహీంపట్నం వాళ్ళు అంటున్నారు, కృష్ణ వాళ్ళు ఇక్కడ అంటున్నారు. ఎక్కడ వాళ్ళైనా అక్కడ వాళ్ళైనా ఎక్కడైనా కూడా ప్రాణాలే.
కాబట్టి ఇంకెవరన్నా ఉన్నారా? ఈ కొండ చర్యలు ఊడిపడ్డాయి, వాటందరూ పడిపోయినాయని చెప్తున్నారు రాత్రి కానీ ఉదయం కానీ. నేను అనౌన్స్ చేయమంటున్నాను, మైకులో కూడా ఒకసారి అనౌన్స్ చేసి ఈ పరిసర ప్రాంతాలకు పోవద్దని కూడా చెప్పమని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఖచ్చితంగా చూసినాక నాకు అనిపిస్తుంది ఈ పరిసర ప్రాంతాల్లో డిఎస్పీ గారు నేను ఇప్పుడే వారికి సూచన చేస్తున్నాను. ఒక రకంగా ఉమెన్ కమిషన్ తరపు నుంచి ఆదేశం కూడా వెంటనే ఒక తప్పెడగానే ఏదైనా పెట్టేసి ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కొండల చుట్టుపక్కలకి మీరు వెళ్ళొద్దు, ఎందుకంటే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి, నానున్నాయి, ఎండకి ఉన్నాయి కాబట్టి ప్రమాదభరితంగా ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఏ కొండల దగ్గరైనా సరే ఎవరు కూడా ఈ ప్రయోగాలు చేయొద్దని ఎక్కొద్దని చెప్పి అది ఒకటి అనౌన్స్ చేయమని చెప్తాను. ఈ చనిపోయిన ఈ ఒక్క క్వారీయే కదండి, ప్రతిరోజు కూడా మీరు గమనిస్తే చనిపోయిన ఘటనలు బయటికి రావట్లేదు. ఆ క్వారీ యజమానులు ఆ విషయాన్ని తొక్కేస్తూ ఉన్నారు, ఆ కుటుంబ సభ్యులకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేస్తూ ఉన్నారు. కానీ మీరు సరిగా గమనిస్తే ప్రకాశం జిల్లాలో ఉన్న చేమకుర్తి గ్రానైట్స్ గనుల నుంచి మొదలుపెట్టి విశాఖ జిల్లాలో ఉన్న ఎర్రమట్టి గనుల వరకు ప్రతి చోట కూడా నిత్యం కూలీలు చనిపోతూనే ఉన్నారు. ఎట్లా ముందస్తు జాగ్రత్తలు ఎక్కడా తీసుకోవట్లేదు. ఆ ఖర్చు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటే డబ్బులు ఖర్చు అవుతాయన్న ఉద్దేశంతో యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి నేను తీసుకువెళ్తానండి. ఎవరు కూడా పర్మిషన్ లేకుండా, లైసెన్సులు లేకుండా ఈ క్వారీల్లో కానీ ఈ కొండల్లో కానీ గ్రానైట్లో కానీ ఎవరు పర్మిషన్ లేకుండా, లైసెన్సులు పర్మిషన్లు కాదు ముఖ్యం, లైసెన్సులు ఉంటున్నాయి, పర్మిషన్లు ఉంటున్నాయి, కానీ నిర్లక్ష్యం అదే నేను చెప్పేది. నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు. ఈ ఖచ్చితంగా ఇదంతా కూడా చూడాల్సిన బాధ్యత ఉందండి. కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తుంది. ఆ ఎంక్వైరీ వేసిన తర్వాత ఎవరైనా సరే దోషులు అయితే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది, నష్టపరిహారం కూడా ఉంటుంది. ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళు కట్టాలి, వాళ్ళకి నష్టపరిహారం ప్రభుత్వం కూడా చేయాలి. ఇరువైపుల నుంచి కూడా నష్టపరిహారం రావాల్సి ఉందని నేను భావిస్తున్నాను. ఇటువంటి జరగకుండా ప్రతి కొండ ప్రాంతాల్లో కూడా మా పరిధి ఏదైతే ఉందో ఆయా పరిధిలో ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా మైన్స్ వారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అనౌన్స్ చేస్తారండి. ఇప్పుడు డిఎస్పీ గారికి కూడా చెప్తున్నాను నేను, ఈ చుట్టుపక్కల ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కొండలు మాత్రం ఎక్కవద్దని చెప్పని, ఈ మైనింగ్లు ఇవన్నీ పెట్టవద్దని చెప్పని కోరుతామండి. డిఎస్పీ కూడా ఉన్నారు ఇక్కడ నాగేశ్వరరావు. ఏమన్నా మైన్స్ యజమాని మీద కేసు ఏమైనా నమోదు చేశారా? ఎట్లా జరుగుతుంది? ఇప్పుడే మన ఏడీ మైన్స్ని పర్మిషన్స్ ఉన్నాయని అడిగాము. వైష్ణవి క్రషర్స్ నుంచి పర్మిషన్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఇంకా మనం పూర్తి ఎలాంటి పర్మిషన్స్ ఇచ్చారు, ఎలాంటి సెక్యూరిటీ ఆస్పెక్ట్లో వాళ్ళు ఏమి అమలు జరపాలా, ఇది జరిపారా లేదా, వీటన్నిటిపైన సమగ్రంగా ఎంక్వైరీ చేసి మరి ఈ యొక్క లోటుపాట్లు కానీ లేకపోతే నెగ్లిజెన్స్ కానీ ఈ పార్ట్ను మొత్తం కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత కంపల్సరీగా కేసు రిజిస్టర్ చేస్తాం, దోషులను కఠినంగా శిక్షిస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అప్రమత్తంగా ఉంటాం, ఒకవేళ నెగ్లిజెన్సీ అనేది ఖచ్చితంగా ఉంటే చర్యలు తీసుకుంటాం అనేది అధికారులు, ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నానప్ప నేను చెప్తున్నమాట. మనకు ఎదురుగా మరొకసారి క్వారీని దృశ్యాల్లో చూస్తున్నాం. ఇప్పటికీ కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. ఇకపైన ఒకవేళ ఈ క్వారీలో పనిచేయాలి అంటే పైన ఉన్న మట్టి మొత్తాన్ని కూడా ముందుగా తొలగించాల్సి ఉంటుంది. ముందస్తు జాగ్రత్తలు అన్నీ తీసుకున్న తర్వాత మాత్రమే మైన్లో పనులు అనేది చేయాల్సి ఉంటుంది. అవి లేకుండా మరొకసారి ఇక్కడ పనులు మొదలు పెడితే మాత్రం మరెంతో మంది ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎదురుగా ఇంకా విరుచుకు పట్టడానికి సిద్ధంగా ఉన్న మట్టి మొత్తాన్ని కూడా మనం దృశ్యాల్లో చూస్తున్నాం. ఏ నిమిషం అయినా సరే మళ్ళీ ఒకసారి వర్షం కురిస్తే, మరోసారి బ్లాస్ట్ చేస్తే విరుచుకు పట్టడానికి టన్నుల కొద్దీ మట్టి, రాళ్ళు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి మనకు ఎదురుగా. మరి దీనికి సంబంధించి అధికారులు ఇకపైన ఏ జాగ్రత్తలు తీసుకుంటారు, మళ్ళీ పనులు ప్రారంభిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది.